దేవుడు చేసినటువంటి కార్యాలలో మనము దేవుని వాక్యాన్ని విని ఆయన నామాన్ని ఘనపరుస్తాం. ఈ రోజు దేవుని ఒక వాక్యం వర్తమానం ఏ వాక్యం అంటే, దేవుని బిడ్డలారా, దేవుని మన జీవితంలో ఎన్ని అద్భుతాలు అంటే ఆయన మన కొరకు ఏం చేశాడో దాన్ని మనము మిస్ అయిపోతున్నాం కదా అని, అంటే దాన్ని అనుభవించలేకపోతున్నాం కదా, దాన్ని పొందలేకపోతున్నాం కదా అని ఒక బాధ. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు ఏం చేయాలో అవన్నీ చేసేసాడు. అయితే దాన్ని పొందలేక చాలా మంది మరి మిస్ అయిపోతున్నారు, అంటే తప్పిపోతున్నారు. ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా తప్పిపోతున్నారు. అదే బాధలో, అదే వ్యాధిలో, అదే ఒక ఆర్థిక ఇబ్బందుల్లో, అదే కృంగుదలలో, అదే భయములో, అదే టెన్షన్లో బ్రతుకుతూ ఉన్నారు. కానీ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. సత్యం ఏంటిదంటే, ప్రభు మన కొరకు సమస్తాన్ని చేసి సిలువలో ఆయన ముగించాడు. సమస్తాన్ని సిలువలో ఆయన ముగించాడు. అయితే దాన్ని ఏం చేయలేకపోతున్నాము, పొందలేకపోతున్నాం. బాధాకరమైన విషయం కదా. ఇప్పుడు చూడండి, ఇంట్లో తల్లి బిడ్డలకి కోరినటువంటి వంటలన్నీ కూడా చేసి పెట్టింటుంది. అయితే పిల్లలు దాన్ని తినలేకపోతే తల్లికి ఎంత బాగుంటుంది చెప్పండి. అర్థమవుతుందా మాటలు? తల్లికి బాధ అవుతుందా, సంతోషమే మిగిలిపోయిందిలే పోతే పోనీలే అని సంతోషపడుతుందా? అట్లా సంతోషపడే తల్లి ఎవరైనా ఉన్నదా? తండ్రి ఎవరైనా ఉన్నదా? పిల్లలు చేసి పెట్టింది తిని అమ్మ సూపర్ ఉందంటే సంతోషమా? లేదంటే అసలే తినకుండా టేస్టే చూడకుండా ఆడ పెట్టేసి వాళ్ళు ఏదో బయట తిన్నాము, ఆడ తిన్నాము, ఆకలి కావట్లేదని అలాగే పెట్టేస్తే సంతోషం? చెప్పండి, నా మాటకు ఆన్సర్ చెప్పండి అమ్మ, చెప్పండి అమ్మా. ఎంత సూపర్ అంటే తల్లికి ఏమవుతుంది, ఎంత కష్టపడి చేసినప్పుడు అదంతా కూడా సంతోషం అయిపోతుంది. అయితే దేవుడు కూడా, యేసుక్రీస్తు ప్రభు కూడా, మనము ఎక్కడ ఉన్నాము, పాపంలో ఉన్నాము. మనము ఆ పాపంలో ఉండి చనిపోతే మనం నరకానికి వెళ్ళిపోతాము. ఆ నిత్య నరకంలో యుగ యుగాలు ఆ యొక్క నరకంలో అగ్గిలో ఎప్పుడు కూడా కాలుతూ ఉంటాము. అయితే వీళ్ళందరూ రక్షణ కొరకు లోక పాపములు మోసుకొని వెళుతున్న యోహాన్ అంటాడు, బాప్టిజం ఇచ్చి యోహాను ఏమంటాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని వెళుతున్న దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభు గురించి చెప్తాడు. యేసు ప్రభు ఎవరంట? లోక పాపములను మోసుకొని వెళ్ళే దేవుని యొక్క